ఇంటిని ఉపేక్షించకూడదు. ఏమిటో తెలుసా? రోగం మొదలైంది శరీరంలో అని తెలియగానే బాగా ఎదగని చూద్దాం అనకూడదు. రోగం పుట్టగానే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి దాన్ని ఆప్ చేసేయాలి, ఇంకా పెరగకుండా చేయాలి. రెండోది దేన్నో తెలుసా? శత్రువుని. పెరగని చూద్దాం అనకూడదు, శత్రువు అని తెలిస్తే చంపేయాలి. మూడోది ఎవరో తెలుసా? ఇంద్రియాలని. ఇంద్రియాల యొక్క సుఖాలకి శరీరాన్ని అలవాటు పడనివ్వకూడదు. ఇంద్రియాల సుఖాలని అడుగుతుంటేనే ఇంద్రియాలని నిగ్రహించాలి. వాడు నిజంగా ఈ విషయం వాడికి వంట పట్టిందనుకోండి, ఇంద్రియాల గురించి, పిల్లల్ని ఎందుకు చంపుతాడండి వాడు? చెప్పడానికే పనికొచ్చే వేదాంతం ఇది రాక్షసులకి. కాబట్టి ఆయన ఏం చేశాడు అంటే, అందుకే ఒక మాట అంటారు పెద్దలు, పరోపదేశ వేళాయాం సర్వే వ్యాసపరాశరాహ. ఇంకొకటికి చెప్పమంటే ప్రతివాడు వ్యాసుడు పరాశరుడే. నాలాగా అనుష్ఠానంలోకి తెచ్చుకోవలసి వచ్చింది అనుకోండి, తాను చెప్పిన విషయాన్ని తను ఆచరణలో పెట్టడానికి ధైర్యం కావాలి.